ప్రాచీన కళలకు ఎప్పటికీ ఆదరణ ఉంటుందని వేలుగురు స్వామి శ్రీరామ సమాజం అధ్యక్షులు మునుగంటి వెంకట్రావు, కళరత్న ఎస్ కృష్ణకుమార్లు పేర్కొన్నారు. కాకినాడలో శాస్త్రీయ నృత్య కళాకారుల సంక్షేమ సమైక్య కాకినాడ ఆధ్వర్యంలో నృత్య నీరాజనం కార్యక్రమం సూర్యకళా మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా 800 మంది కళాకారులు చక్కటి అంశాలను ప్రదర్శించి ప్రేక్షకులను మెప్పించారు. భారతీయ సాంస్కృతిక వైభవాన్ని చాటి చెప్పారు. ఈ నాటోత్సవంలో కళారత్న ఎస్ కృష్ణకుమార్, కూచిపూడి నాట్య కళా ప్రజ్యోతి సీతానాగజ్యోతిలను సన్మానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాశ్చాత్య దేశాల్లో కూడా ప్రాచీన కళలకు ఆదరణ లభిస్తుందని తెలిపారు. ఇతర దేశాల్లోనే కాకుండా భారతదేశంలో కూడా కూచిపూడి, భరతనాట్యం, కథక్ తదితర కళల్లో మంచి ప్రాచుర్యం పొంది జాతీయ, అంతర్జాతీయ, రాష్ట్ర స్థాయిలో కూడా విద్యార్థులు తమ ప్రతిభను చాటుకుంటారని చెప్పారు. శాస్త్రీయ నృత్య కళాకారులు సంక్షేమ సమైక్య కాకినాడ ఏర్పాటు వ్యవస్థాపకులు అనేం లక్ష్మణరావు వేలాది మంది పిల్లలకు శిక్షణ ఇవ్వడం ఎంతో అభినందనీయమని కొనియాడారు. ఆయన కుమారుడు అనేం ప్రసాద్ కళలకు చేసిన సేవలను కొనియాడారు. ఇదే వరవడిని కొనసాగించాలని వారు సూచించారు. ఈ కార్యక్రమంలో రాజారావు, శ్రీరామ్ సమాజం అధ్యక్షులు శ్రీనివాసరావు, లోకేష్ శర్మ, డాక్టర్ గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఒక సంవత్సరం లక్ష్మణరావు గారు నాతో పాటు శబరిమల వచ్చారు. ఒక గొర్రెలు కన్నా లక్ష్మణులు ఆయనలో చాలా చక్కగా చూశారు. ముఖ్యంగా ఆయన గురువు హోదా చూపించుకోకుండా మాతో పాటు కలిసి చాలా ఒక చిన్న ఆయన ఉన్నత స్థాయిలో ఈ యొక్క శిష్యుడిగా ఉన్నా సరే ఆయనతో పనిచేసి చాలా చక్కగా ప్రయాణం చేయడం జరిగింది. ఇదంతా ఒక ఎత్తు. శబరిమలలో ఆ రోజుల్లో ప్రతి ఒక్క బిల్డింగ్స్ ఏంటంటే ఎంత పాకలా ఉంటాయి. ఆ పాకల్లో కూర్చొని భోజనం చేయడం ప్రయత్నం చేస్తుంటాం. అమ్మాయికి నాట్యం చెప్తుండేవారు. అప్పుడు వారికి వచ్చిన వారు చూసుకుంటేవాడు. అదేవిధంగా వారు వరల్డ్ రికార్డు ఇదే వేదిక మీద వారు 75 గంటల పాటు నిర్విరామంగా నటించి వరల్డ్ రికార్డు తీసుకోవడం కూడా నేను ప్రేక్షకుల్లో ఒకటిగా చూడడం జరిగింది. మరి అంత ఎంతో మంది శిష్యులు తయారు చేసి వారు ఎంతో కీర్తిని సంపాదించారు. అదేవిధంగా వారి అబ్బాయి ప్రసాద్ గారు కూడా వారి తండ్రి గారి యొక్క అడుగుజాడలో నడుస్తూ మరి ఎంతో చక్కటి నాట్యాచారంగా వారు ఎదగడమే కాకుండా ప్రస్తుతం ఎందరికో వారి విద్యను పంచిపెడుతూ ఉన్నారు. వారు కూడా చక్కటి గురువుగా రాణిస్తూ ఉన్నారు. అంతేకాకుండా తన తండ్రి గారి యొక్క స్మారకంగా వారు ఇటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమం, చాలా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని 800 మంది నాట్య కళాకారులందరినీ ఒకే చోటకు తీసుకొచ్చి వారితో కార్యక్రమం జరపడం అంటే అది వ్యక్తి, అంతర్జాతీయమైనటువంటి ఎన్నో వేదికలు వారి శిష్యులతో చక్కటి ప్రదర్శనలు ఇస్తూ సుమారు 25 పైగా గోల్డ్ మెడల్స్ సంపాదించి కాకినాడ పట్టణానికి ఒక గొప్ప కీర్తిని ఆర్జించిపెట్టినటువంటి కృష్ణకుమార్ గారు. ఇట్లాంటి శిష్యులు తయారు చేసినటువంటి ఆనంద లక్ష్మణరావు గారు. ఆయన గురించి చెప్పడానికి కూడా మాటలు సరిపోవు. ఇదే వేదిక మీద ఆయన 15 గంటల పాటు ఎవరు ఊహించడం కూడా 15 గంటల పాటు నిర్విరామ నృత్య ప్రదర్శన చేసి ఒక వరల్డ్ రికార్డ్ స్థాపిత